డిఫరెంట్గా ఉంటుంది. నా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదేదో నువ్వు అడుక్కునేవాడికి మళ్ళీ ఆడి దగ్గర చేతులు కట్టుకుని నుంచి పని చేయించుకోవాల్సింది. ఆ కర్మ ఎప్పుడైతే పడుతుందో ప్రజలకి అది పాజిటివ్ అవుతుందా? ఇది ఆయనకి అర్థం కావట్లా. ఇది సాధారణ ప్రజలకు మనకి తెలుస్తుంది. ఇప్పుడు నా చేతిలో డబ్బులు ఉన్నాయండి, నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నానండి. నేను ఇల్లు కట్టుకుంటుంటే దాని అప్రూవల్ కోసం నాయకుడి దగ్గరికి వెళ్ళి ఒప్పించాలంటే ఏం కర్మ ఇది? నేను ఫ్యాక్టరీ పెట్టా, నా ఫ్యాక్టరీలో లారీలు వీడికి సప్లై చేయి, లారీలు వీడి దగ్గర నుంచి తీసుకో కాంట్రాక్టు, సరుకు వీడికి కాంట్రాక్ట్ తీసుకో, క్యాంటీన్ వాడికి అని ఎమ్మెల్యే డిసైడ్ చేస్తే వాడు సంతోషంగా ఉంటాడా ఇండస్ట్రియలిస్టు? ఇదే కదా నువ్వు చెప్తున్న పొలిటికల్ గవర్నెన్స్. పొలిటికల్ గవర్నెన్స్ అనేదే అతిపెద్ద శాపం కాబోతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ అతి ప్రచారం చాలా అద్భుతం చేస్తున్నాం అన్నటువంటి ఇది గతంలో ఓకే, కాంగ్రెస్ టైంలో, రాజశేఖర రెడ్డి టైంలో దెబ్బతిన్నారు, జగన్మోహన్ రెడ్డి టైంలో దెబ్బతిన్నారు. ఈ 2 సార్లు ఎందుకంటే కాంగ్రెస్ టైంలో వాళ్ళు 5 ఏళ్లలో 1, 2 పథకాలు పెడితే గ్రేట్, వాడు ఈవెన్ పెట్టినా వాళ్ళలో కొట్టుకు తెస్తూ అదంతా నెగిటివ్గా వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. దానికి సాక్ష్యం రేవంత్ రెడ్డి హయాంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది. వాళ్ళలో వాళ్ళు తిట్టుకు వస్తుంటారు, వాళ్ళలో ఆడ కొట్టుకు తెస్తుంటారు. దాని ద్వారా ఆ డెవలప్మెంట్కి సంబంధించి లేకపోతే ఆ సంక్షేమానికి సంబంధించిన పాజిటివ్ ప్రచారం కంటే కూడా ఈ నెగిటివ్ ప్రచారమును ఈ రాజకీయ ప్రచారమే జరుగుతుంది. కాబట్టి అది నడిచింది. బట్ రాజశేఖర రెడ్డి దాన్ని కంట్రోల్ చేశాడు. చేసి